భాష, అనిల్ వేర్వేరు గ్రామాల నుంచి డిగ్రీ చదవడానికి పట్టణానికి వచ్చారు. క్లాస్లో కూర్చున్న మొదటి రోజు నుంచే స్నేహం మొదలైంది. అనిల్ ఇంటి నుంచి డబ్బులు ఆలస్యం అవుతున్నాయి. బాబూ, ఈ నెల ఫీజు కట్టడం కష్టంగా ఉంది. ఏం సమస్య లేదురా, నువ్వు నా స్నేహితుడివే కదా అని భాష నవ్వుతూ డబ్బులు ఇచ్చాడు. కాలం మారింది కానీ గుర్తులు మారలేదు. అనిల్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. భాష ప్రభుత్వ ఉద్యోగంతో జీవితం గడుపుతున్నాడు. జీవితంలో ఒక్కోసారి ఊహించని దారుల్లో మలుపులు వస్తాయి. భాష ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు, కానీ ఎవరికీ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు భాష నాకు అండగా నిలిచాడు. ఇప్పుడైతే నేను ఎందుకు అండగా ఉండకూడదు అనుకున్నాడు అనిల్. కాలం మారినా మనసు మారలేదు. స్నేహం అన్నది అవసరానికి గుర్తు చేసే కాదు, అవసరమైనప్పుడు పక్కన నిలబడే శక్తి. భాష ముఖంలో మళ్ళీ చిరునవ్వు. స్నేహం అంటే కలిసి నవ్వడం కాదు, కలిసి నిలబడడం. ఒకరు బాధలో ఉన్నప్పుడు మిగతా వారు గుర్తుంచుకోవడమే నిజమైన బంధం.